మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలపై నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు ఆధ్వర్యంలో ఆర్టీఓ సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం సమర్పించారు. కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షులు ఎంబడి రాజేశ్వర్, తెలంగాణ ఉద్యమకారులు కొట్టే శేఖర్, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యు అధ్యక్షులు ఎంబడి రాకేష్, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంత దురదృష్టకరం అనేది ఇలా మహిళలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా మరి ఆయన బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి ఒక బస్సు ఫ్రీ అనేటువంటి దీన్ని ఉచిత బస్సు ఫ్రీ అనేటువంటిది, ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటి దాన్ని కించపరుస్తూ మహిళలు ఉల్లిగడ్డలు తీస్తేంది, ఎల్లిగడ్డలు తీస్తేంది, అల్లం పొట్టు తీస్తేంది అని వ్యాఖ్యానించడమే కాకుండా మహిళలు రికార్డ్ డ్యాన్స్ చేయండి, బ్రేక్ డ్యాన్స్ చేయండి అనేటువంటి వ్యాఖ్యలు చేయడము నిజంగా ఆయన నైతికతకు ఎంత విలువ ఉన్నది అనేది ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడిన మాటలను సుమోటోగా స్వీకరించినటువంటి ఇవాళ మహిళా కమిషన్ కు నేను అభినందనలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో ఆయన ఖచ్చితంగా మహిళలతోనే దెబ్బతింటాడని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ముఖ్యంగా ఆయనకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కానీ కూడా పదవికి రాజీనామా చేసి ఇంట్లో మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఇలా పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేము